Hi friends, welcome to new chapter Degrees of Comparison. సో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు బస్ 1 మార్కుకి అయితే ఇది వచ్చేస్తుందండి. మీకు రీడైరెక్ట్ సెంటెన్సెస్ ఏదైతే ఉంటాయో చాప్టర్, ఆ చాప్టర్లో మీకు 1 మార్కుకి అయితే మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే బిట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఇస్తారండి. అయితే చాలామంది పిల్లలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాయడంలో ఫెయిల్ అయిపోతుంటారు. ఎంతమంది అంటే సుమారుగా 100కి 90 మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఇక్కడే మార్క్ అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది. అందుకే దీన్ని చాలా నీట్గా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే నీట్గా వివరించబోతున్నాను. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో ఎక్కువగా అవే వచ్చేదానికి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా అంటే వీటిని మాస్టర్ చేయకూడదు, అంటే బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకొని మీరు రాయాల్సి ఉంటుందండి. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అలో ఏముంటాయంటే 3 డిగ్రీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం పాజిటివ్ డిగ్రీ అని అంటాం. సో పాజిటివ్ డిగ్రీ అంటే ఒక వ్యక్తి కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక జంతువు కానీ ఏదైనా దాని యొక్క క్వాలిటీని మనం జనరల్గా తెలియచేస్తే దాన్ని మనం పాజిటివ్ డిగ్రీ అని అంటారు. అలా కాకుండా ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో కానీ లేదా ఒకదాన్ని మరొక దాంతో కంపేర్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అని అంటారండి. ఓకేనా? మరి సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒకదాన్ని మరొక దాంతో కాదండి, ఒక దాన్ని ఎక్కువ వాటితో మనం కంపేర్ చేసినట్లయితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి క్లాస్ అందరిలో కూడా పొడవైన వాడు అని చెప్పాలనుకోండి. ఎవరిని కంపేర్ చేస్తాం? ఒక అబ్బాయిని మొత్తం క్లాస్ మొత్తంలో ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్తో మొత్తాన్ని కంపేర్ చేస్తాం కాబట్టి దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. అలా కాదు, ఈ రాజు అనే అతను మధు అనే అతని కంటే పొడవుగా ఉంటాడు అని చెప్పామనుకోండి, అది మనకు కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. లేదు, రాజు అనే అతను చాలా పొడవుగా ఉంటాడు అంటే మనకు అది పాజిటివ్ డిగ్రీ అవుతుందండి. అయితే మెయిన్గా మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నేర్చుకోవాల్సింది ఏముంటాయంటే అడ్జెక్టివ్స్. వీటిని మనం అడ్జెక్టివ్స్ అంటారు. ఈ అడ్జెక్టివ్ మనకు ప్లెయిన్ అబ్జెక్టివ్ అంటే పాజిటివ్ అడ్జెక్టివ్ అండి. ఈ అడ్జెక్టివ్ మనకు కంపారిటివ్లో వెళ్ళినప్పుడు ఒక రకంగా, సూపర్లేటివ్లోకి వెళ్ళినప్పుడు మరో రకంగా మారిపోతూ ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూస్తే మీకు బిగ్ వచ్చి బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ గుడ్కి మొదలుగా వెల్ కూడా వస్తుందండి. జనరల్గా వెల్ కూడా రాసుకోవచ్చు, WELL, వెల్. ఓకే, నెక్స్ట్ బ్యాడ్, వర్స్, వర్స్ట్. అంటే మనం పాజిటివ్లో రాయాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేయాలి, సూపర్లేటివ్లో రాయాలనుకున్నప్పుడు వీటిని యూస్ చేయాలి, సెంటెన్స్ మనం కంపారిటివ్లో రాయాలనుకున్నప్పుడు మనం వీటిని ఉపయోగించుకోవాలి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ చూడండి, టాల్, టాలర్, టాలెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్, సాడ్, సాడర్, సాడెస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, స్లో, స్లోయర్, స్లోయెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అగ్లీ, అగ్లియర్, అగ్లియెస్ట్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, కైండ్, కైండర్, కైండెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, పోర్, poorer, poorest, strong, strongest, strongest, weak, weaker, weakest, small, smaller, smallest, డమ్, డమ్మర్, డమెస్ట్. ఇలా మనకు వస్తాయండి. అయితే మనకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జస్ట్ ఇది ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ER అనేది యాడ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి EST అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది సఫిక్స్లో. అంతేనా అండి? అయితే కొన్ని సందర్భాల్లో అలా కాకుండా మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నారో, కొన్ని సందర్భాల్లో మనకు ER, EST కాకుండా మోర్, అదేవిధంగా మోస్ట్ అనేటివి కూడా మనకు యూజ్ అవుతుంటాయి. అండ్ ఎక్కువ సందర్భాలు ఎలా ఉంటాయంటే మనకు ఎక్కువ సిలబల్స్ అంటే 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకు మోర్ కానీ మోస్ట్ కానీ ఉంటాయి. మరికొన్ని సందర్భాలు అలా లేకున్నా కూడా మనకు మోర్ అండ్ మోస్ట్ అనేది యాడ్ అయ్యి నెక్స్ట్ ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంతకుముందు చూసాం కదండి, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇలా మనకు మారుతాయి. మరి కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చూడండి, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బ్యూటిఫుల్ 3 ఉన్నాయి కదండి. సో ఇక్కడ 3 సిలబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోర్ అండ్ మోస్ట్ వచ్చేసింది. ఇంకేం చేంజ్ చేసేది ఏం లేదు. దాని ముందు మోర్ పెట్టేస్తే ఇక్కడ మోస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్.
interesting, more interesting, most interesting, creative, more creative, most creative, delicious, more delicious, most delicious, difficult, more difficult, most difficult, generous, more generous, most generous, important, more important, most important, powerful, more powerful, most powerful, pleasant, more pleasant and most pleasant. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉండే విధంగా మనకి ఇక్కడ మోడల్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే నేను ఒక చిన్న చేంజ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్లో ఎక్సర్సైజ్లో కలిపి మొత్తం ఒక 20 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ఐడెంటిఫై చేసి అర్థం చేసుకునేదానికి కష్టపడతారన్న ఉద్దేశంతో వాటిని మొత్తం నేను గ్రేడింగ్ చేసి ఏ మోడల్లో ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఆ మోడల్ అవి సర్దేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అది ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడండి. సో ఫస్ట్ మోడల్ నెంబర్ 1 చూద్దాం. ఈ మోడల్ నెంబర్ 1 చూస్తే ఓన్లీ 2 objects are involved in comparison here. Hence, there is no possibility for forming a superlative degree. Negative not exist only in one of the 2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రెండింటిని మాత్రమే కంపేర్ చేస్తున్నారు కాబట్టి మనకు సూపర్లేటివ్ డిగ్రీకి ఛాన్స్ లేదు. ఎందుకోసం అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకదాన్ని ఎక్కువ దాంతో మనం పోల్చి చెప్పాలి. కానీ ఇక్కడ రెండే కదా, ముంబై హైదరాబాద్ రెండే ఉన్నాయి కదండి. సో కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ లేదు. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలోకి మారదు అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ మోడల్లో. ఓకేనా. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పర్పస్ కింద మీకు 3 మోడల్స్ ఇచ్చినారు. ఆ 3 మోడల్స్ మీకు బిట్ టు బిట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అదే మీరు ఈ డిగ్రీ నుంచి సిడి అంటే కంపారిటివ్ డిగ్రీ, పీడి అంటే పాజిటివ్ డిగ్రీ అండి. ఈ కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీలో మార్చినప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఈ ఫస్ట్ మోడల్లో నెగిటివ్లో వస్తుంది. ఇక్కడ చెప్పారు కదండి, నెగిటివ్లో వస్తుంది. నెగిటివ్లో రావాలి అనుకున్నప్పుడు మనకు ఇక్కడ లాస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్ ఉండేది ఆబ్జెక్ట్కి మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. ఓకేనా అండి. మనకి మోడల్ నెంబర్ 1 అని ఎలా కనుక్కోవాలంటే వెరీ సింపుల్. యాజ్ కానీ యాజ్ కానీ వచ్చింది అంటే అది పాజిటివ్ డిగ్రీ అని చెప్పి కంపేర్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాదు, ఇక్కడొకటి మనకు 2 నౌన్స్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ జస్ట్ సింపుల్గా బిగ్గర్ దాన్, టాలర్ దాన్ ఇలా వచ్చిందంటే అది కంపారిటివ్ డిగ్రీ ఫస్ట్ మోడల్ అని ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఇది మీకు ఫస్ట్ మోడల్ వస్తుంది. ఓకేనా. చూడండి, ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్ ఇలా ఇస్తారు ఎగ్జామినేషన్లో. ఇలా ఇచ్చి చేంజ్ ఇంటూ ద కంపారిటివ్ డిగ్రీ లేదా చేంజ్ ఇంటూ ద పాజిటివ్ డిగ్రీ అని అంటారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఏ మోడల్లో ఉంది అనేది కనుక్కోవాలి. ఏ మోడల్లో ఉంది కనుక్కున్నప్పుడు మనకు ఐడియా వస్తుంది మనకు ఎలా మార్చాలి అని చెప్పి. ఇది ఫస్ట్ మోడల్ కదండి. ఫస్ట్ మోడల్లోంచి మనకు పాజిటివ్ డిగ్రీ మార్చినప్పుడు మనకు ఇటువైపు ఉండేది ఇటువైపు తీసుకొని హైదరాబాద్ ఈజ్ నాట్, నెక్స్ట్ సో కానీ యాజ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అండి. సో బిగ్ యాజ్ లేదా యాజ్ బిగ్ యాజ్ ముంబై ఈ విధంగా మనం మార్చాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ పర్పస్ కింద తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే లాస్ట్ మీకు టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఎక్సర్సైజ్ 20 ఇచ్చేస్తారు. నేను ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా గ్రేడింగ్ చేసి ఏ మోడల్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ ఆ మోడల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు 20 కనిపి ఒక్కొక్క మోడల్లో 5 లేదా 6 అలా కనిపిస్తూ ఉంటాయండి. ఓకేనా. మరి వీటిని ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ దేంట్లో ఇచ్చాడు, మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కన్వర్ట్ ఇంటూ ద పీడి అంటే పాజిటివ్ డిగ్రీ, దీన్ని పాజిటివ్ డిగ్రీలో మార్చండి అని చెప్పారు. పాజిటివ్ డిగ్రీలో మార్చాలి అనుకున్నప్పుడు ఎలా మారుస్తామండి, ఇటువైపుది అటువైపు ఉండే నౌను ఇటువైపు మార్చుకుంటాం అంతే కదా. సో ఫస్ట్ టైం యూజ్ చేయాలి గోల్డ్ అని యూజ్ చేయాలి. పైన ఉంది కదండి మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా, సేమ్ ఇదే. గోల్డ్ ఈజ్ నాట్ సో కానీ యాజ్ సో కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను సో అని యూజ్ చేస్తాను. సో లిక్విడ్ యాజ్ మనీ ఈ విధంగా మనం రాసి కావాలంటే ఎగ్జామినేషన్లో మనం పెట్టుకోవచ్చు అండి ఏం డిగ్రీ అనేది మనకి ఇక్కడ పెట్టుకుంటే కూడా ఇంకా బాగా
ఎగ్జామినేషన్ పేపర్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ కూడా కల్పించినట్టు అవుతుంది, మంచి మార్క్స్ కూడా మీకు వచ్చేదానికి స్కోప్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూద్దామండి. యూసింగ్ బెటర్ దాన్ ఐ అని ఇచ్చున్నారు. యూసింగ్ బెటర్ దాన్ ఐ, దీన్ని పాజిటివ్లో మార్చమన్నారు. మన రూల్ ప్రకారం ఏంటి, ఈ ఐని అటువైపు యూని ఇటువైపు పెట్టేయాలి, అంతే కదండి. సో కాబట్టి మనకి ఇక్కడ చూసినట్లయితే ఐ, ఓకే, సింగ్ ఉంది కదండి. సింగ్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇక్కడ నాట్ పెట్టాలి అనుకుంటే, నాట్ అంటే ఏంటంటే ఇక్కడ నెగిటివ్. సో నెగిటివ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టాలి. ముందు అయితే మనకి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ తర్వాత నాట్ పెట్టేసాం, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి సింగ్ అనేది వెర్బ్ 1. సో వెర్బ్ 1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ వెర్బ్ 1. అదే ఇక్కడ సింగ్స్ అని వచ్చుంటే డస్ ప్లస్ సింగ్ అని వచ్చిండేది. ఓకేనా, షీ అని వచ్చింటే కనుక సింగ్స్ వచ్చిండేది. అప్పుడు మనకి ఇక్కడ సింగ్స్ డస్ అనేది మీనింగ్ అవ్వచ్చు, ఐ మీన్ హెల్పింగ్ వర్బ్ అనేది పెట్టాల్సి వచ్చింది. బట్ ఇక్కడ ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి సింగ్. సింగ్కి మనకు నెగిటివ్ పెట్టాలంటే డోంట్, డూ నాట్ లేదా డోంట్. ఐ డోంట్ సింగ్ యాజ్. ఇప్పుడు మనకి ఏం అనుకోవాలంటే, ఇది అడ్జెక్టివ్ ఉంది కదా, బెటర్ ఉంది కదండి. ఈ బెటర్కి ఏం అడ్జెక్టివ్ ఉంది అనేది చూసుకోవాలండి. సో బెటర్కి పాజిటివ్ ఏంటి, మనకు బెటర్కి గుడ్ కానీ లేకపోతే వెల్ కానీ యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాజ్ వెల్ అని పెట్టి యాజ్ పెడుతున్నాను. ఐ డోంట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ. ఐ డోంట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ. ఈ విధంగా మనకు పాజిటివ్ డిగ్రీని రాయాల్సి ఉంటుందండి. చాలా ఈజీగా ఉంది కదా. అయితే చాలామంది పిల్లలు దీన్ని రాయలేక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి. కాబట్టి మీకు ప్రతి బిట్ కూడా మీకు మీ ఫ్రెండ్ లాగా పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి దీని గురించి చెప్పండి అండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. అండ్ సిదా బిట్ నెంబర్ 3. సో బిట్ నెంబర్ 3 దేంట్లో ఇచ్చినారంటే, మనకు కన్వర్ట్ ఇన్ టు ద పాజిటివ్ డిగ్రీ అన్నప్పుడు మనకి ఇది ఏ డిగ్రీలో ఉంది ఫస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ ఫాస్టర్ అని ఉంది కదండి, ఇలా ఫాస్టర్ కనిపించగానే మనకు ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అని చెప్పి అర్థమైపోతుంది. దీన్ని మనం దేంట్లో మార్చాలంట, పాజిటివ్ డిగ్రీలో మార్చాలి. మరి ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో మార్చాలి అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ముందు చెప్పిన విధంగా మనకు ప్యాసింజర్ ఉంది కదండి, ఈ ప్యాసింజర్ ట్రైన్స్ ఉంది కదా, ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అనేది ఇటువైపు, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేది ఇటువైపు తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ప్యాసింజర్ ట్రైన్స్. ఓకేనా, సో ప్యాసింజర్ ట్రైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఏం పెట్టాలండి, నాట్. ప్యాసింజర్ ట్రైన్స్ నాట్ నెక్స్ట్ యాజ్ కానీ మనకు యాజ్తో కానీ లేకపోతే సో కానీ పెట్టాలండి. సో కాబట్టి ఇక్కడ యాజ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. యాజ్ ఫాస్ట్ యాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఓకేనా, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది మనకు దీంట్లోకి. ఇదేంటిది పాజిటివ్ డిగ్రీ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ వన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. లైఫ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ honor to soldier. ఈ లైఫ్ అనేది ఈ సోల్జర్కి చాలా చిన్నది. అంటే ఆనర్ అంటే గౌరవానికంటే కూడా ఈ ప్రాణం అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది సోల్జర్కి. అంటే దేశం కోసం పోరాడతారు, వాళ్ళకి వచ్చేటువంటి గౌరవం కోసం పోరాడతారే తప్ప ప్రాణాల కోసం ఇది చేయరు, ప్రాణాల కోసం ఏది అంటే దాన్ని ఎక్కువ చేసి చూడరు అని చెప్పి మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనకి ఎక్కడ ఎలా తీసుకుంటామంటే సోల్జర్ అనేది ఇక్కడ టు ఏ సోల్జర్ ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది కదండి, ఇదంతా ప్రెడికేట్ అవుతుంది. ఈ ప్రెడికేట్ని మనం లాస్ట్లో పెట్టేద్దాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఆనర్ అవుతుందండి, ఆనర్. ఇక్కడ HONOUR ఆనర్, HONOR అని కూడా యూస్ చేయొచ్చు, అది అమెరికన్ స్టైల్ అండి. బట్ HONOUR అనేది మనం బ్రిటన్ యూస్లో మనకి యూస్ చేస్తుంటాం అన్నట్టు. ఓకే, సో ఆనర్ ఈజ్ నెక్స్ట్ నాట్ యాజ్ లెస్ ఇంపార్టెంట్
యాజ్ లైఫ్ టు లాస్ట్లో 2 అనేది పెట్టేస్తే సరిపోతుంది. టు ఏ సోల్జర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇదేం డిగ్రీ అండి? మనకి ఇది కూడా మనకు పాజిటివ్ డిగ్రీ. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండర్స్టాండింగ్. ఐఎమ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ అట్ చెస్ అని ఇచ్చినారు. అంటే దేంట్లో ఇచ్చినారండి? నాట్ వచ్చింది కదా. సో నాట్ రాగానే మనకు నాట్ ప్లస్ యాజ్ కనిపించగానే మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? ఇది ఫస్ట్ మోడల్ అని చెప్పి. ఇలా ఫస్ట్ మోడల్ రాగానే మనకు పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అనుకున్నప్పుడు ఎలా వస్తుంది? వెరీ సింపుల్. ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేసి మనకి ఇక్కడ పాజిటివ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపారిటివ్ అడ్జెక్టివ్ అనేది ఇక్కడ వచ్చేస్తే సరిపోతుంది. అన్నప్పుడు ఇటువైపు మార్చేసుకుంటాం. ఓకేనా? యు నెక్స్ట్ ఆర్. యామ్ ఏమవుతుంది ఇక్కడ? ఆర్ అవుతుంది. యు ఆర్. నెక్స్ట్ గుడ్కి మనకు అడ్జెక్టివ్ దీంట్లో కంపారిటివ్ ఏమవుతుందంటే గుడ్, బెటర్, బెస్ట్ కదా. కాబట్టి బెటర్. యు ఆర్ బెటర్ దాన్ ఐ అట్ చెస్. అట్ చెస్ అనేది మనకి ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది. చివరిగా దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదేం సెంటెన్స్ అండి? ఇది వచ్చేసరికి మనకు కంపారిటివ్ డిగ్రీ సెంటెన్స్. ఓకేనా? ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే నైట్ సీమ్ లాంగర్ ఇన్ వింటర్ దాన్ దే ఆర్ ఇన్ సమ్మర్. మామూలుగా నైట్ టైమ్స్ అంటే ఎక్కువ రాత్రులు ఎప్పుడు ఉంటాయంటే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు సమ్మర్లో గబాన తెల్లారిపోతుంది, గబాన మనకు చీకటి పడుతుంది, లేట్గా చీకటి పడుతుంది కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ నైట్ సీమ్ లాంగర్ ఇన్ అంటే నైట్ అనేది లాంగర్ ఉంటుంది. దేనికంటే? వింటర్ దాన్ దే ఆర్ ఇన్ సమ్మర్. సమ్మర్ కంటే కూడా ఎక్కువ నైట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే వింటర్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి రాయాలి. సో పాజిటివ్ డిగ్రీలోకి రాయాలి అనుకున్నప్పుడు మనకి ఎలా రాయాలి? ఫస్ట్ నైట్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నైట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నైట్ డోంట్ సీమ్ యాజ్ లాంగ్ ఇన్ సమ్మర్ యాజ్ అని రాయాలి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కొంచెం దీన్ని ప్రిపేర్ అయ్యి కావాలంటే దీన్ని మాస్టరింగ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఆర్ ఇన్ వింటర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంది. పాజిటివ్ డిగ్రీనండి. ఇది కొంచెం మాస్టరింగ్ చేసుకోండి అండి, సరిపోతుంది. దీన్ని కొంచెం బై హార్ట్ చేసుకోండి. ఎక్కువగా ఒకవేళ డిఫికల్ట్ అన్నప్పుడు ఇది ఇస్తుంటారు. నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ట్ ఈజ్ లాంగర్ దాన్ లైఫ్ అని ఇచ్చినారు. దీన్ని పాజిటివ్ డిగ్రీలో రాయమని చెప్తున్నారు. సో దీన్ని ఎలా రాయాలి అంటే లైఫ్ ఇటువైపు తీసుకొని వస్తే సరిపోతుంది. లైఫ్ ఈజ్ నాట్. ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టుకోవాలి. నాట్ యాజ్ లాంగర్కి పాజిటివ్ డిగ్రీ ఏంటండి? లాంగ్. యాజ్ లాంగ్ యాజ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఆర్ట్. ఇలా మనం రాయాలి. ఇటువైపు ఆర్ట్ ఉంది కదా, ఇటువైపు తీసుకొని వచ్చేసాం. దట్స్ ఇట్. దేంట్లో ఉంది ఇప్పుడు ఇది? పాజిటివ్ డిగ్రీ ఇలా రాయాలండి. ఓకేనా? నెక్స్ట్ 8th one. సో 8th one కూడా చాలా ఈజీగానే ఉంటుంది చూడండి. షీ రోట్ బెటర్ దాన్ షీ స్పోక్. ఆమె రాయడం కంటే కూడా మాట్లాడడం చాలా చక్కగా చేస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే షీ. నెక్స్ట్ ఇక్కడ షీ స్పోక్ అని పెట్టేసేయకూడదు. ఎందుకు చెప్పండి? ఇక్కడ స్పోక్ అనేది ఉంది, బట్ మనకి ఇక్కడ నాట్ పెట్టాలి కదా. నాట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్పోక్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ స్పీక్ అవుతుందండి. కాబట్టి షీ డిడ్ తర్వాత నాట్ పెట్టాలి కాబట్టి డిడ్ నాట్ స్పీక్. ఇప్పుడు యాజ్ బెటర్కి గుడ్ కానీ వెల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ ఇటువైపు ఏముంది? షీ రోట్. అది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది.
షీ రోడ్ యాజ్ వెల్ యాజ్ షీ రోడ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి పాజిటివ్ డిగ్రీని. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ మోడల్ అండి. ఈ సెకండ్ మోడల్లో మీరు చూసినట్లయితే చాలా ఈజీ. ఇక్కడ మనకు ఫ్యూ అదర్, వెరీ ఫ్యూ అని చెప్పి పాజిటివ్ డిగ్రీలో ఉంటాయంట. ఇక్కడ చూసారా, ఇది పాజిటివ్ డిగ్రీ, పైది కాదండి. పాజిటివ్ డిగ్రీలో ఏముంటుంది, ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ అని కూడా వస్తుంది. ఓకేనా, అది కూడా వస్తుంది. ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇది వచ్చిన వెంటనే నౌన్ ఏదైతే ఉందో అది ప్లూరల్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, వెరీ ఫ్యూ సిటీస్ లేదా కంట్రీస్ అనుకోండి, వెరీ ఫ్యూ కంట్రీస్. లేదా సినిమా యాక్టర్స్ అనుకోండి, వెరీ ఫ్యూ యాక్టర్స్. ప్లేసెస్ అనుకోండి, వెరీ ఫ్యూ ప్లేసెస్. ఓకే, లైక్ వైజ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద సెంటెన్స్ విత్ ఎయిదర్ ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూ. దేంట్లో, పాజిటివ్ డిగ్రీలో. ఓకేనండి, ఇది మీకు ఇండికేషన్. నెక్స్ట్ యాజ్ అనేది జనరల్గా వస్తుంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో చూసినట్లయితే మనకు కంపారిటివ్ కాదు, సూపర్లేటివ్ కాదు, కంపారిటివ్ డిగ్రీలో చూస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు మోస్ట్ అదర్ అనేది వస్తుందండి. మోస్ట్ అదర్ అని వచ్చి మనకు దాని వెంటనే కూడా ఏమొస్తుంది, ప్లూరల్లో వచ్చేస్తుందండి. ఓకేనా, అది క్షమించాలి. ఎందుకోసం అంటే చిన్న కన్ఫ్యూజన్, ఎందుకోసం మోస్ట్ వచ్చింది కాబట్టి. అంటే మనకు పాజిటివ్ డిగ్రీలో ఉందేమో అని అనుకున్నాను, సో సారీ. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద అని కనిపించగానే ఇది సెకండ్ మోడల్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. వన్ ఆఫ్ ద వచ్చి మనకి ఇక్కడ డిగ్రీ ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఈఎస్టీతో ఎండ్ అవుతుంది లేదా మోస్ట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో నౌను అది ప్లూరల్లో రాయాల్సి ఉంటుందండి. ఇప్పుడు రాస్తున్నాను చూడండి, ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ముంబై అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అని చెప్పాలి. అప్పుడు ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ అని ఇక్కడ ప్లూరల్ రావాలండి. అదే మీరు కంపారిటివ్లో రాయాలంటే సేమ్ దీనే రాయాలనుకోండి, ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని కాకుండా మనకి ఇక్కడ బిగ్గెస్ట్ని దీంట్లో ఏమవుతుందండి, కంపారిటివ్ డిగ్రీలో బిగ్గర్. అదే మనకు పాజిటివ్లో బిగ్ అవుతుంది, బిగ్గర్, బిగ్గెస్ట్. కాబట్టి ముంబై ఈజ్ బిగ్గర్. మామూలుగా జనరల్గా కంపారిటివ్ డిగ్రీ అనగానే పక్కన కంపేర్ చేస్తాం కాబట్టి దాన్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఓకే, బిగ్గర్ దాన్. ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ ఏం రాయాలండి, మోస్ట్ అదర్ అని చెప్పాను. ఓకే, మోస్ట్ అదర్. నెక్స్ట్ ప్లూరల్లో రాయాలి, సిటీస్ ఇన్ ద వరల్డ్. ఈ విధంగా మనం కంపారిటివ్ డిగ్రీ అనేది రాయాల్సి ఉంటుందండి. అదే మనకు థర్డ్ వన్ చూసినట్లయితే పాజిటివ్ డిగ్రీ చూసినట్లయితే ఫ్యూ అదర్ అనే దాంతో స్టార్ట్ అవ్వాలి, సిటీస్ ప్లూరల్తో ఉండాలి. ఫ్యూ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. ఇప్పుడు వెంటనే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. చాలా ఈజీ ఇది, ఎందుకోసంటే ఈజీగా ఐడెంటిఫై కూడా చేసేవచ్చు అండి. ఓకేనా, వన్ ఆఫ్ ద కనిపించగానే సెకండ్ మోడల్, లేదా మోస్ట్ అదర్ కనిపించగానే సెకండ్ మోడల్, ఫ్యూ అదర్ కనిపించగానే సెకండ్ మోడల్ అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మీకు ఇక్కడ ఎక్సర్సైజ్లో ఎలా ఇచ్చారంటే కన్వర్ట్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ రెండు ఇచ్చారండి. ఓకేనా, ఈ రెండు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు రెండు నేను రాసి చూపిస్తున్నాను. రెండు కూడా మీకు ఇంపార్టెంటే. అయితే ఎగ్జామినేషన్ పర్పస్ కింద చూసినట్లయితే ఇలా ఇచ్చి ఏదైనా ఒక్క దాంట్లోనే మార్చమని చెప్తాడు. బట్ ఇక్కడ నేను రెండు మార్చి మీకు అండర్స్టాండ్ అయ్యేదాని గురించి నేను రెండు అయితే చేసి మీకోసం చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. హిందూ అంటే ఏంటి, హిందూ న్యూస్ పేపర్ అండి. ఓకేనా, ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. అయితే దేంట్లో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, వన్ ఆఫ్ ద వచ్చింది, నెక్స్ట్ ప్లూరల్ న్యూస్ పేపర్స్ అని వచ్చింది. ఇది ఐడెంటిఫికేషన్. దీన్ని మనం ఫస్ట్ దేంట్లో రాయాలా, కంపారిటివ్ డిగ్రీలో రాయాలి, నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో రాయాలి. మరి ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫస్ట్ కంపారిటివ్లో చూస్తాం. ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్, మోస్ట్ లీడింగ్ ఉంది కదండి ఇక్కడ. దీని కంపారిటివ్ రాస్తే మనకి ఏమవుతుంది, మోర్ లీడింగ్ అవుతుంది, అంతే. వెరీ సింపుల్, మోర్ లీడింగ్. నెక్స్ట్ ఎప్పుడు కూడా కంపారిటివ్లో మనకి ఇక్కడ అడ్జెక్టివ్ రాగానే దాన్ అనేది వస్తుంది జనరల్గా. మోస్ట్ లీడింగ్ దాన్. నెక్స్ట్ ఏమండి, మోస్ట్ లీడింగ్ దాన్
నెక్స్ట్ ఏం రావాలి, మోస్ట్ అదర్ అనేది రావాలి ఇక్కడ, అంతేనా. మోస్ట్ అదర్. ఇక్కడ ఏంటి, జనరల్గా మనకు నౌన్ ఏంటి ఇక్కడ, న్యూస్ పేపర్ ప్లూరల్లో ఉండాలి, న్యూస్ పేపర్స్ అని రావాలి. న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనం రాయాలి కంపారిటివ్ డిగ్రీ అండి. ఓకేనా, కంపారిటివ్ డిగ్రీ మనం అలా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బి కూడా చూద్దాం. ఏ ఒకటి పెట్టాను, బి కూడా పెట్టేస్తాను చూడండి. అంటే పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి, పాజిటివ్ డిగ్రీలో రాయాలంటే మనకి ఏం యూజ్ చేయాలండి, ఫ్యూ అదర్ కానీ లేదా ఎనీ అదర్ కానీ జనరల్గా యూజ్ చేస్తుంటాం. ఓకేనా, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి లేదా ఫ్యూ అదర్ కానీ స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ వెరీ ఫ్యూ అని యూజ్ చేస్తున్నాను, వెరీ ఫ్యూ. ఓకేనా, వెరీ ఫ్యూ. నెక్స్ట్ ఏంటి, న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా యాజ్ లీడింగ్ యాజ్ ద హిందూ. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది పాజిటివ్ డిగ్రీ అండి. అర్థమైందా? చాలా సింపుల్గా ఉంది కదండి, చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అండి. మీకు ప్రాక్టీస్ చేయకుండా మీకు జనరల్గా చూసినంత మాత్రం కూడా రావు. కాబట్టి ఇది చేసిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 2 సెకండ్ చూడండి, కీట్స్ డెడ్ యంగర్ దాన్ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ అని ఇచ్చినారు. ఇక్కడ రొమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మామూలుగా కీట్స్ అనే పోయిట్ రొమాంటిక్ పీరియడ్కి చెందినవాడు. మనకు పీరియడ్స్ ఉంటాయి. రొమాంటిక్ అంటే ఏదైతే జనరల్గా మనకు అడవులు కానీ లేకపోతే నేచర్ అనుకుందాం, నేచర్ గురించి కవిత్వాలు చెప్పేవాళ్ళు లేదా పోయమ్స్ రాసేవాళ్ళని రొమాంటిక్ పోయిట్స్ అని అంటారు. అయితే ఆ కాలంలో రొమాంటిక్ పీరియడ్లో కీట్స్ ఉన్నాడు కదండి, అతను వీళ్ళందరికంటే చాలా ఎర్లీగా ఒక 2021 అనుకుంటాను చనిపోయాడు అనమాట. సో దాన్ని ఇక్కడ మనకు ఎలా అడుగుతున్నారు, సూపర్లేటివ్ డిగ్రీలోను అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలోను రాయండి అని చెప్పి అడుగుతున్నారండి. సో కాబట్టి ఇప్పుడు మనం దేంట్లో రాయాలి, ఫస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి అనుకున్నప్పుడు మనకు అసలు ఐడెంటిఫికేషన్ ఏంటి, ఇది ఏ మోడల్ అనుకోవాలి, మోస్ట్ అదర్ ఉంది కదా. సో మోస్ట్ అదర్ అని కనిపించగానే మనకి ఇది సెకండ్ మోడల్. సూపర్లేటివ్ డిగ్రీలో మార్చాలంటే ఏమొస్తుందండి, వన్ ఆఫ్ ద అనేది వస్తుంది దాంట్లో, అంతే కదా. సో వెరీ సింపుల్ టు చేంజ్ ఇన్ టు సూపర్లేటివ్ డిగ్రీ అండి. కిడ్స్ డెడ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆఫ్ రొమాంటిక్ రైటర్స్ అని యూజ్ చేయాలి, రైటర్స్. ఈ విధంగా మనకు సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేసి రాయాలి. అదే మనకు పాజిటివ్ డిగ్రీలో రాయాలంటే ఎలా రాయాలి, పాజిటివ్ డిగ్రీలో రాయాలి అంటే మనకు ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ రాయాలి. ఇప్పుడు నేను దీంట్లో ఫ్యూ అదర్ అనేది తీసుకుంటున్నాను. ఫ్యూ అదర్ రొమాంటిక్ రైటర్స్ కదండి, రొమాంటిక్ రైటర్స్ డెడ్ యాజ్ యంగ్ యాజ్. ఇక్కడ అసలు యంగెస్ట్ కదండి, యంగ్ కదా అడ్జెక్టివ్, కాబట్టి యంగ్ అని యూజ్ చేయాలి. యాజ్ యంగ్ యాజ్ కిడ్స్. ఈ విధంగా మనం పాజిటివ్ డిగ్రీని అయితే రాయాల్సి ఉంటుందండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 3 చూద్దాం. ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే వెరీ ఈజీ. ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్స్ ఇన్ ద వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని కంపారిటివ్ డిగ్రీలో అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో రాయాలి. అయితే ఎలా కనుక్కోవాలి, ఇది వన్ ఆఫ్ ద ఉంది కదండి, వన్ ఆఫ్ ద ఉంది, ఇక్కడ వన్స్ అని ఉంది కదా ప్లూరల్లో. ఈ 2 చాలు మనకు ఐడెంటిఫికేషన్స్. ఇది మోడల్ నెంబర్ 2లో ఉన్నట్టు. వన్స్ మనకి ఇది మోడల్ నెంబర్ 2లో ఉంది అని కనుక్కుంటే కంపారిటివ్ డిగ్రీలో మనం రాసేటప్పుడు ఎలా రాస్తాము, మోస్ట్ అదర్ అనేది మనకు కనిపిస్తూ రాయాలి. అదే మనం పాజిటివ్ డిగ్రీలో రాయాలి అనుకున్నప్పుడు వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్తో కానీ రాయాలి. ఇప్పుడు మనం దేంట్లో రాస్తున్నాం, కంపారిటివ్ డిగ్రీలో రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ డిగ్రీలో రాయాలి అంటే ఎలా రాయాలి, స్టార్టింగ్ అండి ఇండియన్ సివిలైజేషన్, అంతేనా. ఫస్ట్ ఏం రాయాలి, ఇండియన్ సివిలైజేషన్ ఈస్, ఇక్కడ ఓల్డెస్ట్ ఉంది కదండి, మన కంపారిటివ్ డిగ్రీలో ఓల్డెస్ట్ ఏమవుతుంది, ఓల్డర్ అవుతుంది. ఓకేనా,
ఓల్డర్. నెక్స్ట్ మన కంపారిటివ్ డిగ్రీలో మనకు ఇక్కడ అడ్జెక్టివ్ రాగానే ఏం రావాలి? దాన్. వెరీ గుడ్. దాన్. నెక్స్ట్ ఏం రావాలండి? ఐడెంటిఫికేషన్ మోస్ట్ అదర్. ఇక్కడ సివిలైజేషన్స్ అని కూడా రాయొచ్చండి. జనరల్గా సివిలైజేషన్స్ అని కూడా రాయొచ్చు, బట్ ఇక్కడ వన్స్ అని ఇచ్చాడు కాబట్టి వన్స్ అని రాసుకుందాం. వన్స్ ఇన్ ద వరల్డ్. ఈ విధంగా చక్కగా నిదానంగా రాయాలి. తొందరపడుతూ రాస్తే ఈ బిట్ ఖచ్చితంగా పోతుందండి, కాబట్టి కొంచెం నిదానంగా రాసుకోవాల్సి వస్తుంది కంపారిటివ్ డిగ్రీలోకి. ఓకేనా అండి? అదే ఇప్పుడు నెక్స్ట్ కూడా చూస్తాం దీంట్లో. నెక్స్ట్ ఏంటి? పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి దీన్ని అనేది చూద్దాం. పాజిటివ్ డిగ్రీలో రాయాలనుకున్నప్పుడు మనకి ఏం రాయాలండి? ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ రాయాలి. అంతేనా? ఇప్పుడు నేను దేంట్లో రాస్తున్నానంటే వెరీ ఫ్యూతో రాస్తున్నాను. ఓకేనా? వెరీ ఫ్యూ civilizations in the world, ఆర్ యాజ్ మనకి ఇక్కడ వరల్డ్ ఏమవుతుంది? వరల్డ్ అవుతుంది. అంతేనా? వరల్డ్ యాజ్ ఇండియన్ సివిలైజేషన్. ఈ విధంగా మనం మార్చి రాయాల్సి వస్తుంది. ఇదేంటండి? పాజిటివ్ డిగ్రీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మనకు దేంట్లో ఇచ్చాడు? వెరీ ఫ్యూతో స్టార్ట్ చేశారు కాబట్టి మనకు సెకండ్ మోడల్. అండ్ దట్టు మనకు దేంట్లో ఇచ్చారండి? ఇది ఇక్కడ జనరల్గా పాజిటివ్ డిగ్రీలో ఇచ్చారు. మనం దీన్ని కంపారిటివ్ డిగ్రీలో, అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకే, మనకి ఇక్కడ చూస్తే పాపులర్ మీకు చూసుకున్నట్లయితే పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నౌ వీ షాల్ చేంజ్ ఇన్ టు ద కంపారిటివ్ డిగ్రీ. మరి ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనం దీన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఘంటసాల ఉంది కదండి, ఘంటసాలని మనం ఇటువైపు తీసుకురావాలి. ఓకేనా అండి? సో ఘంటసాల, ఓకేనా? ఇక్కడ వాజ్ ఉంది కదా, అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ వర్ ఉంది కదా, ఇక్కడ వాజ్ అని రావాలి. ఎందుకోసం? ఘంటసాల ఇక్కడ సింగులర్ కాబట్టి. ఘంటసాల వాజ్ కంపారిటివ్ కాబట్టి మోర్ పాపులర్. నెక్స్ట్ వెంటనే దాన్ అనే రావాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి? మోస్ట్ అదర్. అంతేనా? మోస్ట్ అదర్ సింగర్స్. ఈ విధంగా మనం కంపారిటివ్ డిగ్రీ అనేది రాయాల్సి ఉంటుందండి. చాలా ఈజీగా ఉంది కదా. అదే మనకు దేంట్లో రాయాలి? సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి అనుకున్నప్పుడు ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సూపర్లేటివ్లో రాయాలన్నప్పుడు కూడా ఘంటసాల అనేది స్టార్టింగ్ తీసుకోవాలండి. అయితే ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద అనేది మనం జనరల్గా యూజ్ చేయాలి ఐడెంటిఫికేషన్గా. ఓకేనా? సెకండ్ మోడల్లో ఘంటసాల వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సింగర్. ఇలా మనం కంపారిటివ్ డిగ్రీలో నుంచి మనకు సూపర్లేటివ్లో రాయాలి అనుకున్నప్పుడు ఇలా రాయాల్సి ఉంటుందండి. ఓకేనా? చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనకు నెక్స్ట్ చూద్దాం మోడల్, సేమ్ మోడల్లోనే ఫిఫ్త్ బిట్ అండి. ఫిఫ్త్ బిట్లో చూసుకున్నట్లయితే మీరు అబ్దుల్ కలాం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజనర్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చున్నారు. ఫస్ట్ దేంట్లో రాయాలి? కంపారిటివ్లో రాయాలి. నెక్స్ట్ దేంట్లో రాయాలి? మనం దీన్ని పాజిటివ్ డిగ్రీలో రాయాలి. సో ఫస్ట్ ఎలా రాయాలండి? అబ్దుల్ కలాం. అంతేనా? ఎస్. అబ్దుల్ కలాం ఈజ్, ఇక్కడ గ్రేటెస్ట్ ఉంది కదండి, కంపారిటివ్ డిగ్రీలో ఏమవుతుంది? గ్రేటర్. గ్రేటర్ తర్వాత ఏం రావాలి? దాన్. గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఏం రావాలండి? మోస్ట్ అదర్ విజనర్స్ ఆఫ్ ఇండియా. ఇలా రాయాలండి. ఓకేనా? ఏంటిది? కంపారిటివ్ డిగ్రీ. ఇలా మనకు ఎగ్జామినేషన్లో కంపారిటివ్ డిగ్రీ అని చెప్పి నీట్గా మళ్ళీ రాస్తేనే మీకు మంచిగా మార్క్స్ అనేది, మంచి ఇంప్రెషన్ అనేది కూడా మీకు పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ ముందు ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ మీకు దేంట్లో రాయాల్సి ఉంది? మనకు పాజిటివ్ డిగ్రీలో రాయాలి. ఈ పాజిటివ్ డిగ్రీలో రాయాలన్నప్పుడు మనకు వెరీ ఫ్యూ కానీ లేకపోతే ఫ్యూ అదర్ అని కానీ యూస్ చేస్తుంటాం. వెరీ ఫ్యూ యూస్ చేస్తున్నాను నేను చూడండి. ఇప్పుడు వెరీ ఫ్యూ
ఎవరు వెరీ ఫ్యూ విజనర్స్ కదా, అటువైపు మనకి ఇటువైపు తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది పాజిటివ్ డిగ్రీనండి. చాలా ఈజీగా ఉంది కదా. కొంచెం మనం కష్టపడితే ఇది చాలా ఈజీ అండి, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. 100% ఒక మార్క్ అనేది మనం ప్రతి ఒక్క మార్కు కూడా మనకు ఇంటర్మీడియట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి డోంట్ గివ్ అప్ ఎనీ మార్క్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని ఇచ్చున్నారు. నౌ యూ హ్యావ్ టు చేంజ్ ఇంటూ ద వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ద కంపారిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ అండి. సో దీని పాజిటివ్ డిగ్రీలో మనం ఎలా చేయాలి అనేది చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ దేంట్లో రాయాలి, కంపారిటివ్ డిగ్రీలో రాయాలి, ఆ తర్వాత పాజిటివ్ డిగ్రీలో అయితే చేంజ్ చేసుకోవాలండి. సో కాబట్టి దీన్ని ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇప్పుడు కంపారిటివ్ కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇండస్ వ్యాలీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆ తర్వాత ఈజ్, ఇక్కడ బెస్ట్ కాకుండా మనకేం రావాలండి, బెటర్ అనేది రావాలి. ఇక్కడ బెస్ట్ ఉంది కాబట్టి బెటర్, అదే పాజిటివ్లో అయితే గుడ్ కానీ వెల్ కానీ రావాలి. ఓకేనా, ఈజ్ బెటర్. నెక్స్ట్ వెంటనే దాన్ మోస్ట్ అదర్ అనేది మనకు ఐడెంటిఫికేషను. సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అదే నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీంట్లోనే పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి దీన్ని, వెరీ సింపుల్. మనం ముందుగా చెప్పిన విధంగా మనకు వెరీ ఫ్యూ అనేది ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. వెరీ ఫ్యూ ఎవరు, సివిలైజేషన్స్ కదా ఇక్కడ మాట్లాడుతుండేది మనకు, సివిలైజేషన్, వెరీ ఫ్యూ civilizations in the world or నెక్స్ట్ యాజ్ కదా, యాజ్ మనకి ఇక్కడ ఏమవుతుందండి, బెటర్ గుడ్ అవుతుంది. ఓకేనా, యాజ్ గుడ్ యాజ్ ఇండస్ వ్యాలీ, ఇలా రాయాలి. ఓకేనా, ఏంటిది పాజిటివ్ డిగ్రీ అని చెప్పి నీట్గా రాయండి, పాజిటివ్ డిగ్రీ. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అండ్ మోడల్ నెంబర్ 3 చూద్దాం. సో మోడల్ నెంబర్ 3లో చూసినట్లయితే మనకు పాజిటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీ, థర్డ్ వన్. పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి నో అదర్ అనేది వస్తుందండి. ఓకేనా, నో అదర్ వచ్చి సో కానీ యాజ్ కానీ వచ్చి యాజ్ అంటే యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు చూసినట్లయితే ఎనీ అదర్, మనకు కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఎనీ అదర్ అని చెప్పి కంపేర్ చేస్తామన్నమాట. ఓకేనా, ఆ తర్వాత మనకు సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేసరికి మనకు జనరల్గా అనేది వచ్చి మనకు జనరల్గా సూపర్లేటివ్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ అండి అన్నిటితో కంపేర్ చేసుకుంటే కూడా. ఓకేనా, సో మరి ఎలా మనం ఎక్సర్సైజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అన్నారు. అంటే గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అంటే మనకు నాటకాలు రాస్తారు కదండి, డ్రామాస్ రాస్తారు కదా, వాళ్ళని డ్రామటిస్ట్ అని అంటారండి జనరల్గా. ఓకేనా, అర్థమవుతుందా? అయితే మన షేక్స్పియర్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ డ్రామాస్ అని కూడా పిలుస్తారు షేక్స్పియర్ని. ఓకేనా, ఈయన తరం నుంచే మనకు డ్రామాస్కి అంతా కూడా మనకు ఒక స్వర్ణయుగం లాగా మారిపోయింది. అదే ఈవెన్ ఈరోజు సినిమాలు తీస్తున్నారంటే కూడా ఆ సినిమాలకి మూలం ఏదైనా ఉందంటే షేక్స్పియర్స్ రాసినటువంటి డ్రామాలండి. ఓకేనా, ఇప్పుడు చూసారా, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్, కన్వర్ట్ ఇంటూ ద కంపారిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ. అంటే దేంట్లో ఇచ్చున్నారు, ఇది మనకు సూపర్లేటివ్లో ఇచ్చున్నారు. ఈ సూపర్లేటివ్లో ఉండేదాన్ని మనం దేంట్లో రాయాలి, కంపారిటివ్లో రాయాలి. కంపారిటివ్లో రాసేటప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఎనీ అదర్ అనేది వస్తుంది. ఓకేనా, సో కంపారిటివ్లో ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. షేక్స్పియర్ ఈజ్ నెక్స్ట్ గ్రేటెస్ట్కి ఏమొస్తుందండి డిగ్రీ, గ్రేటర్ దాన్ ఎనీ అదర్, అంతే కదండి, ఎనీ అదర్.
డ్రామటిస్ట్స్ అని రాకు, డ్రామటిస్ట్ అని రాయాలి అంతే, ఇంకేం లేదు. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా. ఏంటిది? కంపారిటివ్ డిగ్రీ. ఇలా మనం చక్కగా అయితే రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు బి చూద్దాం. బి అంటే మనకు పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ అని మీనింగ్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ. దీన్ని పాజిటివ్ డిగ్రీ రాయాలంటే ఎలా మొదలు పెట్టాలి? నో అదర్తో మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో నో అదర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్. నెక్స్ట్ యాజ్ మధ్యలో మనకేం పెట్టాలి? ఫస్ట్ ఫామ్ పెట్టుకోవాలి, అంతేనా? యాజ్ ఏమవుతుంది? ఫస్ట్ ఫామ్ గ్రేట్, యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది పాజిటివ్ డిగ్రీ అండి. చాలా ఈజీగా ఉంది కదా ఈ మోడల్. యా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు టైం ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్ అని ఇచ్చినారు. అంటే కాలం అనేది అన్నిటికంటే స్పీడ్గా అయిపోతుంది అని చెప్తున్నారు. దీన్ని సూపర్లేటివ్లోకి మార్చాలి, అదేవిధంగా పాజిటివ్లోకి మార్చాలి అంటున్నారు. సో సూపర్లేటివ్లో మార్చాలి అనుకున్నప్పుడు సేమ్ అలాగే వస్తుంది కదండి. టైం ఫ్లైస్, అంతే కదా. టైం ఫ్లైస్. ఇప్పుడు ఫాస్టర్కి ఏమొస్తుందండి? ఫాస్టర్కి ఫాస్టెస్ట్ వస్తుంది. అయితే ఫాస్టెస్ట్ ఉన్నప్పుడు ముందు ఆర్టికల్ ఏం యూజ్ చేయాలి? ద. టైం ఫ్లైస్ ద ఫాస్టెస్ట్. దాన్ అనేది కాదు, ఫాస్టెస్ట్ ఆఫ్ అని రావాలి ఇక్కడ జనరల్గా. ఫాస్టెస్ట్ ఆఫ్. ఎనీ అదర్ కాదండి ఇక్కడ జనరల్గా. ఎనీ అదర్ అనే దానికంటే బదులు ఆల్ థింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చూసుకోండి. ఆల్ థింగ్స్ ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. చాలా ఈజీగానే ఉంటుందండి, అదేం పెద్ద విషయం ఏం కాదు. ఎనీ అదర్ పెట్టినా కూడా రాంగ్ ఏం రాదు, కరెక్టే సార్. బట్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కూడా దీన్ని ఆల్ థింగ్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు మార్కు ఎక్కడ పోకుండా ఉండేదానికోసమని యాజ్ ఇట్ ఈస్గా మీకు అదే ఇవ్వడం జరుగుతుందండి నేనే. ఓకేనా అండి. అండ్ ఇప్పుడు దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలో మారుస్తాం. పాజిటివ్ డిగ్రీలో మారిస్తే ఎలా ఉంటుంది? పాజిటివ్ డిగ్రీలో రాసినప్పుడు ఫస్ట్ నో అదర్తో మనం స్టార్ట్ చేసుకోవాలి, అంతే కదండి. నో అదర్. ఇక్కడ నో అదర్ అనేది ఎలా పనికొస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎలా మారుతుందనే చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, నో అదర్ అంటే నో అదర్ టైం ఫ్లైస్ అని, నో అదర్ టైం అనేది రాదు కదండి. సో లేదా నో అదర్ ఫ్లైస్ అనేది యూస్ చేయకూడదు కదండి. సో కాబట్టి ఇక్కడ రాంగ్ వస్తుంది ఇక్కడ నో అదర్ పెడితే కనుక. కాబట్టి నో అదర్కి సబ్స్టిట్యూషన్ వర్డ్ అనేది ఒకటి తీసుకుంటాం. నో అదర్కి సబ్స్టిట్యూషన్ ఏంటంటే నథింగ్. ఓకేనా, నథింగ్ ఫ్లైస్. నథింగ్ ఫ్లైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది పాజిటివ్ డిగ్రీ. ఈజీగా ఉంది కదండి. ఇప్పుడు మనం మూడో బిట్లో ఉన్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినారు? నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్. సో లెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్ అని ఇచ్చినారు. దీన్ని కంపారిటివ్ డిగ్రీలో అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో మార్చమని చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ కంపారిటివ్ డిగ్రీలో మార్చాలి అనుకున్నప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ఉండేటువంటి లెడ్ ఇట్ ఫస్ట్ స్ట్రైట్గా ఫస్ట్ హెడ్ వర్డ్గా మనం ఉపయోగించుకోవాలి, అంతేనా. లెడ్ ఈజ్ ఇక్కడ కంపారిటివ్ కాబట్టి ఏం రావాలి? హెవియర్. ఓకే, హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఇలా మనం రాసుకోవాల్సి వస్తుంది కంపారిటివ్ డిగ్రీ. ఈజీగా ఉందండి. అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చున్నారు? ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చమని చెప్పారు. సూపర్లేటివ్ కూడా మనకి ఏమవుతుందంటే ఫస్ట్ లెడ్తోనే స్టార్ట్ అవుతుంది. లెడ్ ఈజ్. హెవియర్ ఏమవుతుందంటే హెవీయెస్ట్ అవుతుంది కాబట్టి దాని ముందు దా పెట్టుకొని హెవీయెస్ట్ అని యూజ్ చేయాలి. ఓకేనా, హెవీయెస్ట్ మెటల్. అంతే, చాలా ఈజీ. సూపర్లేటివ్ డిగ్రీ ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఫోర్త్ బిట్ చూద్దాం. ఇక్కడ
4 చూస్తే కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కండక్టర్ అంటే మామూలుగా కంటైనర్ లేదంటే ఇప్పుడు ఏమంటారు అది మనకు కరెంట్ని సప్లై చేసేదానికి బాగా కనెక్ట్ చేసుకుంటుంది అది ఏది కాపర్. సో కాబట్టి అక్కడ మీకు కనెక్టర్ అనే కాదు కండక్టర్ అనే పదం అనేది ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ వర్డే అండి, రాంగ్ అయితే కాదు, కరెక్ట్ వర్డ్. దీన్ని కంపారిటివ్లో అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో మనం మార్చి రాయాల్సి ఉంటుంది. మరి ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. కంపారిటివ్ డిగ్రీలో రాయాలి అనుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది కాపర్తో. కాపర్ ఈజ్ ఇక్కడ బెస్ట్ ఉంది కదండి. సో ఈ బెస్ట్ మామూలుగా ఏంటి గుడ్, బెస్ట్, బెటర్, గుడ్, బెటర్, బెస్ట్. ఇప్పుడు మనం దేంట్లో రాస్తున్నాం కంపారిటివ్లో కాబట్టి బెటర్ అనేది యూజ్ చేయాలి. కాపర్ ఈజ్ బెటర్. బెటర్ వెంటనే ఏం రావాలి దాన్ ఎనీ అదర్. ఇదే కదండి ఐడెంటిఫికేషన్. ఎనీ అదర్ మెటల్, సారీ మెటల్ కాదు, మెనీ అదర్ కండక్టర్, ఎనీ అదర్ కండక్టర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఎగ్జామ్లో ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి రాయడం మిస్ అయితే జస్ట్ అలా స్ట్రైక్ చేసి దాని కింద రాయండి, అంతేగాని బాగా దిద్ది అయితే పెట్టొద్దండి. ఓకేనా. నెక్స్ట్ బి చూద్దాం, అంటే సెకండ్ వన్ చూద్దాం. పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఓకేనా. పాజిటివ్ డిగ్రీలో మనం రాయాలి అనుకున్నప్పుడు దేంతో రాయాలి, నో అదర్తో మనం స్టార్ట్ చేయాలి, అంతే కదండి. నో అదర్ కండక్టర్. అది ఇటువైపు అది అటువైపు మార్చేసుకుంటే సరిపోతుంది. కండక్టర్ ఈజ్ యాజ్, ఇక్కడ బెటర్ ఉంది కదా, ఈ బెటర్కి ఏమొస్తుందండి వెల్ కానీ గుడ్ కానీ ఏదైనా పెట్టచ్చు. నేను గుడ్ అనేది యూజ్ చేస్తున్నాను. యాజ్ గుడ్ యాజ్ కాపర్. ఈ విధంగా మనం రాయొచ్చు పాజిటివ్ డిగ్రీ. చాలా ఈజీగా ఉంది కదండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఫిఫ్త్ వన్. నో అదర్ కౌరవ కాదు కౌరవాస్ అని పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నో అదర్ కౌరవాస్ వాజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దుర్యోధన. ఓకే. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి అనేది చూస్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ దీన్ని చూసినట్లయితే పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని నౌన్లోకి తీసుకురావాలి. ఓకేనా. ఇది హెడ్ వర్డ్గా తీసుకురావాలి. దుర్యోధన, దుర్యోధన వాస్. ఎస్. ఇప్పుడు కంపారిటివ్ కాబట్టి స్ట్రాంగ్కి కంపారిటివ్ ఏమవుతుంది స్ట్రాంగర్ అవుతుంది. స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ కౌరవాస్. ఈ విధంగా మనకు రాయాల్సి ఉంటుంది కంపారిటివ్ డిగ్రీ అండి. కంపారిటివ్ డిగ్రీ. అదే మనం ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో మార్చాలి అనుకుంటే ఎలా రాయాలి అనేది చూస్తాం. సూపర్లేటివ్లో రాయాలి అనుకున్నప్పుడు కూడా మనకు సేమ్ సబ్జెక్ట్ ఏదే తీసుకోవాలి. దుర్యోధన అన్న పెట్టుకోండి, పర్లేదు. దుర్యోధన. ఓకే. దుర్యోధన వాస్. ఓకే. నెక్స్ట్ స్ట్రాంగర్ కదా, స్ట్రాంగర్కి మనకు సూపర్లేటివ్ ఏమవుతుంది స్ట్రాంగెస్ట్. స్ట్రాంగెస్ట్ దానికంటే ముందు ఆర్టికల్ పెట్టాలి కదండి. ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద కౌరవాస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుందండి, నో ప్రాబ్లం. అండ్ ద లాస్ట్ బిట్ చూద్దాం ఇప్పుడు. ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ వే టు మాస్టర్ గ్రామర్. ఇది సూపర్ బిట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే నాకు నచ్చిన బిట్ ఇది. జనరల్గా మనకు గ్రామర్ జనరల్గా మన క్వశ్చన్స్ అయితే ఏం చేస్తామంటే మాస్టరింగ్ చేస్తుంటాం, అంటే బై హార్టింగ్ చేస్తుంటాం. కానీ క్వశ్చన్లు బై హార్ట్ చేసినట్టు గ్రామర్ కానీ బై హార్ట్ చేస్తారంటే ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా కొంచెం మార్క్స్ ఇచ్చినా కానీ మీరు రాయలేరు. కాబట్టి మనకు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ కోర్స్ అంతా కూడా ఉండేది మీ ప్రాక్టీస్ కోసమే అండి. ఓకేనా. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి అనేది చూద్దాం. చాలా ఈజీ ఇది. ప్రాక్టీసింగ్
మనకు కంపారిటివ్ అయితే మనకు యాజ్ ఇట్ ఈస్గా ఇది మనకు సూపర్లేటివ్లో ఉంది కాబట్టి ఇదే స్టార్ట్ అవుతుంది. ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ లేదా ప్రాక్టీసింగ్ అని యూస్ చేస్తాం. ఓకేనా? ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ అదర్ వేస్ అని యూస్ చేయాలి. ఎందుకోసం అంటే ఎనీ అదర్ అనేది యూస్ చేయకూడదు. ఇక్కడ కంటెంట్ ప్రకారం మనం కొంచెం చేంజ్ చేస్తాం, బట్ మీనింగ్ చేంజ్ చేయకుండా నేను ఇక్కడ చేంజ్ చేస్తానండి. ప్రాక్టీసింగ్ ఈజ్ బెటర్ దాన్ అదర్ వే లేదా అదర్ వేస్ అని యూస్ చేయండి. అదర్ వేస్ టు మాస్టర్ గ్రామర్. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏమంటారండి? కంపారిటివ్ డిగ్రీ అని అంటారు. ఓకేనా? చాలా ఈజీగా ఉంది కదా. అండ్ ఇదే మనకు పాజిటివ్ డిగ్రీలో రాస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ డిగ్రీ అనగానే మనకు నో అదర్ అని వస్తుంది కదండి. నో అదర్ వేస్ కానీ వే కానీ ఏదైనా ఒకటే. ఓకేనా? నో అదర్ వే ఈజ్ యాజ్. ఇక్కడ బెటర్ ఉంది కదా, బెటర్కి మనకు వెల్ కానీ లేకపోతే గుడ్ కానీ యూస్ చేయొచ్చు. యాజ్ గుడ్ యాజ్ ప్రాక్టీస్ టు మాస్టర్ గ్రామర్. ఈ విధంగా మనకు పాజిటివ్ డిగ్రీ అనేది రాసుకోవచ్చు అండి. ఓకేనా? చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్. ఈవెన్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు కూడా అందరికీ పోయే బిట్ ఏదైనా ఉందంటే ఇదే అండి. సో ఈరోజు మీకు ఖచ్చితంగా ఇది కానీ విని నీట్గా పోయారంటే హ్యాపీగా ఇవే మీకు ఎగ్జామినేషన్లో రావచ్చు. ఖచ్చితంగా మీరు 1 మార్క్ జాబ్లో వేసుకుపోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వండర్ఫుల్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నాను. మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.